विनाशाय दीपज्योतिर्नमोस्तुते दीपज्योतिर्नमोस्तुते जय भवानी అంటే వీర శివాజీ జై భవానీ జై భవానీ Keep some distance. Stand is here. Sangha Daksha Hey. प्रणाम ध्वज प्रणाम 1 2 3 ऊपर पीछा कुछ I invite our guest, Bhattacharya Krishna Garu, to give his valuable message regarding our Shivaji's birthday and Shivaji's 200. जय श्री राम చెప్పండి గట్టిగా జై శ్రీరామ్ జై భవానీ లైక్ వచ్చింది జై భవానీ జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిగమును జగద్గురువువే ఓయమ్మ నీవు నిజముగను జగద్గురువువే ఓయమ్మ నీవు ప్రపంచ దేశాలకు ప్రపంచ జాతులకు జ్ఞాన భిక్ష పెట్టినటువంటి జగద్గురువైనటువంటి మన దేశమాత భారతమాతకు నమస్కరిస్తూ ఈ పుణ్యభూమిలో నాకు జన్మనిచ్చి నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసి ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడే స్థాయికి తీసుకొచ్చినటువంటి మా తల్లిదండ్రులకి విద్యావంతులు చెప్పినటువంటి గురువులు ఎందరో మహానుభావులు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినోత్సవం జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం కలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మూలకారకులు రూపశిల్పి ఈ విద్యా సంస్థ మూల స్తంభం వ్యవస్థాపకులు సోదరుడు ప్రకాష్ గారికి, అదేవిధంగా వారితో పాటు ఆ జీవితంలో సగభాగమై ఇటు బాధ్యతల్లో సగభాగమై వ్యవస్థను నడిపేటువంటి అవస్థలో తోడై ఉండి నడిపిస్తున్నటువంటి సోదరిమణి శ్రీమతి లక్ష్మి గారికి, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నాలాంటి తోటి ఉపాధ్యాయులందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జగిత్యాల జిల్లా వ్యవస్థాపకము సోదరుడు శివాజీ జన్మదినం శివాజీ గట్ల శివకుమార్, ముద్దుగా ప్రేమగా శివాజీ అని పిలిస్తే శివాజీ అవుతుంది.
శివకుమార్ గారికి, అదేవిధంగా కోరుట్ల నగర వ్యవస్థా ప్రముఖ్ దిలీప్ గారికి, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిజియామాత స్వరూపాలు, వీర శివాజీ స్వరూపాలు, శంభాజీ స్వరూపాలు, వాళ్ళందరూ ఎవరో మాకు అస్సలు తెలియదు. అది చెప్పడానికి వచ్చింది. ఆ రూపంలో ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏంటిది ఈరోజు ఏమో సార్ మీరు వచ్చిండ్రు కంటే అదే మాకు తెలిసింది. ఎందుకు కూర్చున్నాం ఇక్కడ అందరం? శివాజీ బర్త్డే మీకు తెలవాలంటే హ్యాపీ బర్త్డే శివాజీ, అంతేనా? శివాజీ అంటే సినిమాలో చూపించిన రజనీకాంత్. శివాజీ సినిమాలో రజనీకాంత్ ఉన్నాడు తెలుసు కదా. ఇంకో సినిమాలో ఇంతకుముందు సార్ అడిగితే చెప్పింది ఏంటి, చావానా? చావా, నువ్వు ఎంత చంపినా నేను చావా అని చూయించుడు ఆ సినిమాలో. ఎవరు? శివాజీ మహారాజ్ కొడుకు శంభాజీ. ఎవరికి? ఆ ముసలోడికి మొఘల్ సామ్రాజ్య అధినేత ఔరంగజేబ్కే చెమటలు పట్టేలాగా చేసి అద్భుతమైనటువంటి. అలా మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికీ విశ్వగురువుగా ఉండి సనాతన భారత హిందూ సంప్రదాయాలను అందిస్తూ దేశాలన్నిటినీ, ప్రపంచం మొత్తాన్ని ఒక మార్గదర్శిగా నిలబడ్డటువంటి సందర్భంలో ఇంతకుముందు నేను ఒక చిన్న పాట పాడుతూ మీకు చెప్పాను. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. భారతదేశం రత్న గర్భ. తినడానికి తిండి లేక, తాగడానికి సరైన నీళ్లు లేక, బతకడానికి అసలు బతుకుదెరువు లేక ఎన్నో దేశాలన్నీ అన్నమో రామచంద్ర అని ఆకలి చావులు చేస్తున్నటువంటి సందర్భంలో భారతదేశం మాత్రమే రత్న గర్భలాగా, ఎక్కడ తవ్వితే అక్కడ నీళ్ళు, ఎక్కడ విత్తనాలు చల్లితే అక్కడ అద్భుతమైనటువంటి పంటలు, అపారమైనటువంటి ఖనిజ సంపద, ఇవన్నీ కలిగినటువంటి దేశం ప్రపంచంలో కేవలం మన భారతదేశం మాత్రమే. ఇలాంటి భారతదేశాన్ని చూసి దిక్కులేని చావులు చేస్తున్నటువంటి ఇతర దేశాల వారు ఎంతోమంది, సుల్తాన్లు, మొఘలులు, పఠానులు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, కచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇట్లా చాలా దేశాల వారు ఎన్నోసార్లు మన దేశం మీద దండయాత్రలు చేసి మన దేశంలో ఉన్నటువంటి సంపదను వాళ్ళు ఎంతో ఎత్తుకొని పోయారు. ఎంత వాళ్ళు దోచుకుపోయినా కానీ ఇప్పటికీ మన భారతదేశమే విశ్వగురువుగా నిలబడింది. ఎందుకంటే మన భారతదేశం, మన భారతమాత, మన సనాతన ధర్మం, సంప్రదాయం అంత గొప్పది. పైన ఉన్నదాన్ని మాత్రమే దోచుకుపోయారు, ఇంకా లోపల అద్భుతమైనటువంటి ఖనిజ సంపద జారింది. అలా దండయాత్రలు చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో ఇతర దేశాల వాళ్ళు మన దేశం మీదకి దండెత్తి వస్తున్నటువంటి దానిలో ముఖ్యమైనటువంటి సుల్తానులు, మొఘలులు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో మన పక్కనే ఉన్నటువంటి, ఇప్పుడు బొంబాయి మనందరికీ పరిచయమే, పూనా బొంబాయి, చాలామంది మన మీ మేనత్తలు, అమ్మమ్మలు, చుట్టాలు ఉంటారు వాళ్ళంతా. ఆ మహారాష్ట్ర మరాఠా ప్రాంతంలో దండయాత్రలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక చిన్న బాలుడు ఉదయించాడు. ఖచ్చితంగా ఈయాటి రోజు 19 ఫిబ్రవరి 1630 సంవత్సరంలో జిజియామాత షాజీ అనేటువంటి దంపతులకు శివాజీ మహారాజ్ జన్మించారు. అందుకే ఆయన ఎప్పుడో చనిపోయాడు, 1680లో చనిపోయాడు. అంటే ఆయన చనిపోయి కూడా 100 సంవత్సరాలకు. అయినప్పటికీ వారి జన్మదినాన్ని మనం ఈరోజు ఎందుకు నిర్వహించుకుంటున్నాం? బ్రతికున్న వాళ్ళ జన్మదినాలు, కుటుంబ సభ్యుల జన్మదినాలే మర్చిపోతున్నటువంటి ఈ తరుణంలో ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చనిపోయిన శివాజీ మహారాజ్ జన్మదినాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నాం? అంటే శివాజీ అనేటువంటి ఆ పేరు ఒక వ్యక్తిది కాదది, ఒక సింహానిది కాదది, ఒక శక్తిది. ఎంతోమంది ధైర్యం లేని వాళ్లకు ధైర్యాన్ని నూరిపోసి, ఎంతోమందిగా మేము బతకలేము, మాకు చావే శరణ్యం అనుకున్న వాళ్ళను కాపాడి అడుగంటిపోతున్నటువంటి మన సనాతన భారత హిందూ సంప్రదాయాన్ని, ధర్మాన్ని రక్షించినటువంటి మహానుభావుడు శివాజీ. అట్లా 1630 సంవత్సరంలో తల్లి జిజియామాతకు పుట్టినటువంటి చిన్న బాలుడు, ఇదే రోజు జన్మించినటువంటి ఆ శివాజీకి తల్లి చిన్నప్పటి నుంచే
అద్భుతమైనటువంటి భారతం, రామాయణం ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు, వేదాంగాలలోని అద్భుతమైనటువంటి మన భారత సనాతన సంప్రదాయాలను చెప్పి చిన్ననాటి నుంచే ఉగ్గుపాలు నోట్లో పాలు తాగిస్తున్నటువంటి సందర్భం నుంచే ఈ ధర్మధ్వజం, కాషాయం, హిందూయిజం, భారతదేశం మన దేశం మనది, మన ధర్మం మనది, ఎవడు మన దేశానికి వచ్చినా, ఎవడు మన ధర్మానికి ఆటంకం కలిగించినా వారిని చీల్చి చెండాడాలి తల్లి చెప్పింది. అక్కడెక్కడో గొడవ అవుతుందంటే వద్దు 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 నువ్వు లోపలికి అక్కడ గొడవ అవుతుందని భయపెట్టి లోపలికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు తల్లు. అట్లా కాదు, ఎదిరించాలి, చచ్చినా సరే వేరేవాడు మన దగ్గరికి రావద్దు, వాడిని చంపి తీరాలి అనేటువంటి ధైర్యాన్ని చిన్నప్పటి నుంచే ఉగ్గుపాలతో కలిపి నేర్పించినటువంటి మహాతల్లి సాధ్వి జిజియా మాత. అలా జిజియా మాత పెంపకంలో పెరిగినటువంటి శివాజీ, ఆయన జీవిత చరిత్ర గురించి మనం చెప్పుకుందామంటే ఇవాళ సాయంత్రం అయిపోతుంది, మీ లాంగ్ బెల్ అయిపోతుంది, నైట్ మీ ఇంట్లో డిన్నర్ అయిపోతుంది, హోంవర్క్ అయిపోతుంది, మీరు పడుకున్నాడు అయిపోతుంది, మళ్ళీ రేపు పొద్దున్న లేచి తయారై స్కూల్కి వచ్చి కూడా అయిపోతుంది. ఇక్కడ చెప్పుడు అయిపోతుంది. ఇంకా అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మహానుభావుడు శివాజీ మహారాజ్. 1630లో పుట్టి 1680లో అంటే కేవలం 50 సంవత్సరాలు మాత్రమే బతికి ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఆయన కనుక ఇంకో 50 సంవత్సరాలు బతికుంటే భారతదేశం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంటుండేనో మనం ఊహించలేనంత అద్భుతంగా ఉంటుంది. భూతల స్వర్గం అంటే భూతల స్వర్గంలాగా ఉంటుంది. అలా 50 సంవత్సరాలు మాత్రమే జీవించున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలో కొన్ని మీకు అవసరమైనటువంటి ఒక 3-4 ముచ్చట్లు మాట్లాడుకొని ముగించుకుందాం. ఎందుకంటే మీకు సమయం అయిపోతుంది కదా. నార్మల్గా నాకు ఎక్కడైనా కానీ ఉపన్యాసాన్ని పిలిస్తే తక్కువ ఒక పీరియడ్ శిష్యురాలు ఉన్నారు అక్కడ, వీళ్ళందరూ వింటారు. 45 నిమిషాల పీరియడ్ నాకు సరిపోదు. ఇంకా 2 గంటలు మాట్లాడమన్నా కానీ అవలీల మీకు ఏమి ఏర్పడదు, నాకు ఏర్పడదు. కాకపోతే మెల్లమెల్లగా మీ పేరెంట్స్ వస్తుంటారు, మా పిల్లలు ఇంకా ఇంటికి రాలేదని లైక్ అవుతారు. అట్లా కాకుండా తక్కువ అవసరం ఉన్నంత మనం చెప్పుకోవాలి. ముందు ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ అట్లా వెలువంటి ప్రకాశం ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి మా చిట్టుదల్లను బంగారు కోడని చూసుకొని పోతారు. బంగారు కొండలా కాదా మీరు? కదా? ఆర్ యూ బంగారు కొండాస్ ఆర్ ఆనకొండాస్? అనకొండ అంటే తెలుసా మీకు? పాము. బంగారు కొండలు అంటే మీరే బంగారు కొండలు కాదా మీరు? ప్రకాష్ ఫోన్ చేసి నేనేం రావాలి, చిన్నపిల్లలు వద్దంటే అన్నా మా పిల్లలందరూ బంగారు కొండలు అన్నా, మీరు రావాలి, ఒకసారి చూస్తే అర్థమవుతుందని చెప్పితే వచ్చింది. మరి మీరు బంగారు కొండలా కాదా? గట్టిగా చెప్పండి. బంగారు కొండలా ఆనకొండలా? ఏసంటే ఆనకొండలు వర్డ్ చెప్పాలి. బంగారు కొండ ఆర్ ఆనకొండ? గట్టిగా చెప్పండి. మీరందరూ ఎంత మంచి బంగారు కొండలు, అంతకంటే అద్భుతమైనటువంటి బంగారు కొండ మన శివాజీ మహారాజ్. అట్లా తల్లి జిజియా మాత పెంపకంలో అద్భుతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడ్డటువంటి శివాజీ మహారాజ్ కేవలం 17 సంవత్సరాల వయస్సులో, అంటే మీ లెక్కలో ఇప్పుడు మీకు అర్థం కావాలంటే 10th క్లాస్ కంప్లీట్ చేసేటువంటి ఇంటర్మీడియట్కి వెళ్ళేటువంటి దశలో ఒక రాజుగా యుద్ధాలు ప్రారంభించాడు. ఎవరెవరైతే భారతదేశం మీదకి దండెత్తి వచ్చాడో సుల్తాన్లను ఒక్కొక్కరిని చంపుకుంటా పోయినటువంటి మన భారత భూభాగాల్ని ఒక్కొక్క కోటను తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ఎంతోమంది మరాఠా వీరులను తయారు చేసినటువంటి మహానుభావుడు. ఆయన చేసినటువంటి యుద్ధాల్లో అన్నిటికంటే అద్భుతమైనటువంటి సూరత్ కోట, ఔరంగజేబు పాలనలో ఉన్నటువంటి సూరత్ కోట, మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సూరత్ మహానగరం, అది ఇప్పటికీ ఉన్న సూరత్ అద్భుతమైనటువంటి వ్యాపార కేంద్రం. అది సూరత్లో ఇప్పటికీ చాలా మిల్లులు ఉన్నాయి, బట్టలు తయారవుతాయి, మనం వేసుకునేటువంటి బట్టలు. అప్పుడు ఆ 1650 ఆ సమయంలో 57 సమయంలో అద్భుతంగా సూరత్ కోటపై, మొఘల్ సామ్రాజ్యం వ్యవస్థలో ఉన్నటువంటి సూరత్ కోటపై దండయాత్ర చేసి అక్కడి నుంచి విపరీతమైనటువంటి మొఘలుల సంపద, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన సంపద అది వాళ్ళది అనుకుంటున్నారు. కాదు, మనది. మన దేశానికి సంబంధించి చిన్న చిన్న రాజ్యాల నుంచి అవన్నింటినీ ఎత్తుకెళ్ళి వాడు అక్కడ సూరత్లో దాచిపెట్టుకుంటే సూరత్ కోట మీద యుద్ధం చేసి అక్కడి నుంచి అవన్నింటినీ కొల్లగొట్టి మీలాంటి బంగారు కొండలందరినీ మెల్లమెల్లగా మరాఠా వీరులను తయారు చేసి వాళ్ళను అద్భుతమైనటువంటి మరాఠా వీరులుగా, వీర సైనికులుగా తీర్చిదిద్ది ఒక్కటొక్కటిగా దాదాపు 27 సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి యుద్ధాలు చేసి హిందూ సామ్రాజ్య స్థాపన చేసి
1676 సంవత్సరంలో అతిపెద్ద మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అప్పుడు ఛత్రపతిగా ఆయనకు అవార్డు ఇవ్వడం జరిగింది. ఛత్రపతిగా ఆయనకు ఒక బిరుదిచ్చారు. అంటే చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కలిపి ఒక అతిపెద్ద సామ్రాజ్యంగా ఏర్పాటు చేసి ఆయన ఛత్రపతిగా ఉండి పాలన నడిపించాడు. ఎన్నో యుద్ధాలు చేసి భారతదేశం మీదకి వచ్చినటువంటి ఎంతోమంది ఇతర దేశస్తులను, ఇతర మతస్థులను, ముఖ్యంగా సుల్తాన్లను, మొఘలులను, పఠాన్లను ఓడించినటువంటి ఆయన అసలు ఓటమి అనేది లేకుండా ఎంతోమంది మరాఠా వీరులు తయారు చేసి ఎంతోమంది సుల్తాన్లను, మొఘలులను చాకచక్యంగా చీల్చి చెండాడి చంపినటువంటి వాడు. కేవలం మరుగుజ్జు 5 ఫీట్ల హైట్ మాత్రమే ఉన్నటువంటి వాడు. అఫ్జల్ ఖాన్ అనేటువంటి ఒక మొఘల్ సుల్తాన్ రాజు, వాడు 6.5 ఫీట్లు ఉంటుండే. అంటే శివాజీ చూడాలంటే ఇంత తలకాయ తిరిగి పెట్టాడు. కానీ ఎంతో చాకచక్యంగా ఆయనతో మాట్లాడడానికి, సర్ది గుర్తుంచుకోవడానికి రమ్మని పిలిస్తే వెళ్ళి శివాజీని చంపేద్దామని అఫ్జల్ ఖాన్ అనుకుంటే తన బిడ్డ తీసుకుపోయినటువంటి పులిగోళ్ళ బాకును పట్టుకొని అద్భుతంగా చాకచక్యంగా చిన్నవాడైనటువంటి, పొట్టివాడైనటువంటి, గట్టివాడైనటువంటి శివాజీ నరసింహస్వామి ఏ విధంగానైతే హిరణ్య కశిపుని యొక్క కడుపు చీల్చాడో అట్లా పులిగోళ్లతో కలుపు చీల్చి అఫ్జల్ ఖాన్ చంపివేసినటువంటి మహానుభావుడు. అంటే లక్షలాది మంది సైనికులు వచ్చినా తన దగ్గర ఉన్నటువంటి వందలాది మంది మరాఠా వీరులతో చాకచక్యంగా యుద్ధం చేసినటువంటి యుద్ధ నీతి తెలిసినటువంటి మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు. ఆ విధంగా ఎంతో మందిని చాకచక్యంగా చంపినటువంటి ఆయన యుద్ధంలో చనిపోలేదు. చిట్ట చివరికి 1680లో ఒక విషజ్వరం వచ్చి అస్వస్థతతో మాత్రమే చనిపోయాడు. అంటే అపజయం అనేటువంటిది ఎరగనటువంటి, ఓటమి చవి చూడనటువంటి మరాఠా మహావీరుడు, భారతదేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళందరూ చెప్పుకుంటున్నటువంటి ఈ చాలా విషయాలు మీకు మీ చిన్న మెదలకు అర్థం కావు. కానీ అన్ని సమానం, అన్ని సమానం, అందరూ సమానం అని ఇప్పుడు చెప్తున్నటువంటి ఇవన్నిటినీ అప్పుడే ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు శివాజీ మహారాజు. యుద్ధంలో ఓ రాజు ఇంకో రాజ్యం మీద దండెత్తి గెలిస్తే ఆ ఓడిపోయినటువంటి రాజుకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు, భూభాగాలు, డబ్బులు, చిట్ట చివరికి ఆ రాజుకున్నటువంటి అంతఃపురం మహారాణులు కూడా రాజుకే సొంతం అనేటువంటి ఒక యుద్ధ నీతి అప్పుడు ఉంటుండే. ఆ యుద్ధ నీతిలో భాగంగా ఒక మొఘల్ మహారాజును ఓడించి చంపి ఆ కోటను స్వాధీనపరుచుకున్నప్పుడు శివాజీ మహారాజుకు ఆ కోటకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ పంపించి తీసుకొని, బంగారు కానుకలన్నీ పల్లాలలో తీసుకొని గుర్రాల మీద వచ్చిన తర్వాత వెనుక ఒక చిన్న పల్లకి వచ్చింది. అదేంటి ఆ పల్లకిలో ఏం తెచ్చారంటే ఆ పల్లకి నుంచి ఒక ముస్లిం మహారాణి, చాలా అద్భుతమైనటువంటి అందగత్తె బేగం బీవి, ఆమె దిగి వచ్చిన తర్వాత మనం యుద్ధం గెలిచినాం, ఆ రాజు చచ్చిపోయాడు, మిగిలిన వాళ్ళందరూ పారిపోయారు మహారాజా. ఈ ఆస్తితో పాటు అక్కడ ఉన్నటువంటి సంప్రదాయం, ఆచారం ప్రకారంగా ఈ మహారాణిని కూడా మీకు పంపించారు చెప్పాను. ఆహా, చాలా అందంగా ఉంది, ఈమె నాకు ఇంకొక భార్యగా ఉంటే బాగుంటుందని అనుకోలేదు. సాటి మహిళ నాకు తల్లితో సమానం, చెల్లితో సమానం అని భావించినటువంటి, ఎందుకంటే సనాతన భారత హిందూ ధర్మాన్ని తల్లి జిజియాబాయి దగ్గర నేర్చుకున్నటువంటి మహానుభావుడు మన శివాజీ. ఆమెను పిలిచి, మా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి తీసుకొచ్చారు, నువ్వు ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి పంపిస్తాం తల్లి, నువ్వు నాకు చెల్లెతో సమానం అని ఆమెకు అవసరమైన కానుకలు ఇచ్చి, రక్షణ ఇచ్చి పంపించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త, ధార్మికవేత్త. ఎంతోమంది మనలాంటి వాళ్ళకి ఇంకా వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు గడిచిన మార్గదర్శి. ఇలా ఉండాలి మనిషి అంటే, ఇలా ఉండాలి హిందూ అంటే, ఇలా ఉండాలి రాజు అంటే, ఇలా ఉండాలి కొడుకంటే, ఇలా ఉండాలి తండ్రి అంటే అని ఎన్నిటికో మోడల్ రోల్గా ఉన్నటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినం, జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ అందరం కలుసుకోవడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఛత్రపతి శివాజీ మహారాజుకు సంబంధించి ఓ 4-5 ముచ్చట్లు మీతో మాట్లాడుకునే అవకాశం నాకు సోదరుడు ప్రకాష్ కల్పించడం, ఇవన్నీ కూడా ఆ శివాజీ మహారాజ్ మనకు అందించిన భిక్షనే. ఇంతకు మీ ప్రకాష్ సార్ చెప్పాడు, ఒకవేళ ఆయన కనుక లేకపోయి ఉంటే మనం ఇవాళ లేము ఇక్కడ, మనం ఈ జెండా ఎగరవేయలేము ఇక్కడ, మనం ఇట్లా మాట్లాడలేము, సనాతన భారత హిందూ సంప్రదాయం ధర్మం అనేటువంటి మాట రాదు. అలా పరమత రాపిడి నుంచి మనందరినీ కాపాడినటువంటి మహానుభావుడు శివాజీ మహారాజ్.
మీరందరూ కూడా శివాజీ మహారాజ్ యొక్క చాలా తక్కువ విషయాలు చెప్పాను. నేను చెప్పాను కదా, మీరు ఇంటికి పోయి పడుకొని లేచి మళ్ళీ రేపు వచ్చినా అని చెప్తూనే ఉంటా. అంత గొప్ప చరిత్ర శివాజీ మహారాజ్. మీకు వీలైనప్పుడల్లా, ఇట్లా సందర్భం సమయం దొరికినప్పుడల్లా శివాజీకి సంబంధించినటువంటి విషయాలు మీరు నేర్చుకోవాలి. ఇంతకుముందు ఉపన్యాసం ప్రారంభించేటప్పుడు చెప్పాను, చావా సినిమా చూశారు. చావా అంటే ఏంటి అర్థం తెలుసా? సింహం పిల్ల. శివాజీ సింహం అయితే చిన్న పిల్ల. కోపము, ఉద్రేకము, ఉక్రోషము, ధైర్యం కలిగినటువంటి ఒక చిన్న పిల్ల. హిందీలో చావా అంటారు, కానీ దాన్ని తెలుగులో తీసి ఔరంగజేబు ఎంత చంపాలని చూసినా కానీ నేను చావా చావా అని ఎదురు తిరిగి ఔరంగజేబుకు చెమటలు పట్టించినటువంటి మహానుభావుడు శివాజీ మహారాజు యొక్క కుమారుడు. ఎందుకు ఆయనను అన్ని హింసలు పెట్టారు? కాలుతున్నటువంటి రాళ్ళు, కాలుతున్నటువంటి ఇనుప చువ్వలు, రాడ్లు కళ్ళలో దించి కళ్ళు పీకేశాడు. ఇలా బతికి ఉండగానే చర్మాన్ని మొత్తం కోసి తీసేశాడు, ఒక కోడికి తీసినట్టుగా. నిలబడి ఉన్నప్పుడే ఎన్నో చిత్రహింసలు పెట్టాడు. ఎందుకోసం పెట్టాడు? కేవలం మా దేవుడే గొప్పవాడు, మా మతమే గొప్పది అని, నీ మతాన్ని వదిలిపెట్టి మా మతంలోకి రా అని ఔరంగజేబు ముస్లింగా మార్చడానికి విపరీతమైనటువంటి కష్టాలు పెట్టాడు. నువ్వు ఒక్కసారి మా మతం గొప్పది, మా దేవుడు గొప్పదని ఒప్పుకుంటే నీ రాజ్యమంతా నీకు ఇచ్చేస్తా, నువ్వు కోరినంత సంపాదిస్తా, నేను విడిచిపెట్టి పోతా. చావనైనా చేస్తాను, కానీ నా ధర్మాన్ని, నా భారతమాత సంస్కృతిని, సంప్రదాయాన్ని, నా హిందూ ధర్మాన్ని వదిలిపెట్టాలని చెప్పినటువంటి మహానుభావుడు శివాజీకి సరైనటువంటి వారసుడు. అంత గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి ఈరోజు ఇలా సుదినం. ఎంత గొప్ప వ్యక్తి, ఆయనకు సంబంధించినటువంటి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా అపర శివాజీలుగా, అపర జిజియా మాతలుగా, అపర ఝాన్సీ లక్ష్మిలుగా తయారు చేయడానికి ఇక్కడ ఒక వ్యవస్థ కృషి చేస్తుంది. వీళ్ళందరూ ఎందుకు? ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో కలర్లు వేసుకొని, ఎన్నో మోసాలు చేసి, ఎన్నో తీయటి మాటలు చెప్తే మీరే కాదు, మిమ్మల్ని మించి ఒక 50 స్థాయిలో, 100 స్థాయిలో, అంటే మీకంటే 100 రెట్ల సంఖ్య కూడా తెచ్చుకోవచ్చు. కానీ ఒక సిద్ధాంతానికి కట్టుబడి నడపబడుతున్నటువంటి సంస్థ ఇది. ఇలా సంస్థ నడుపుతే అదంతా మతం లాగా ఉంటుందని చెప్పేసి అదేదో మన మీద వేయడం. వాడు బ్రహ్మాండంగా మదర్సాలు నడుపుకుంటే, మతాలు నడుపుకుంటే, వాడు చిన్నగా క్రిస్టియన్ మిషనరీలు పెట్టేసి మిషనరీ స్కూల్ నడిపితే తప్పులేదు. కానీ మన వాళ్ళు ఇట్లా నడిపితే మాత్రం మన వాళ్ళకే తప్పు వస్తుంది. అంటే శివాజీ మహారాజు, శంభాజీ మహారాజులు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇంకా మనకు మార్పు అవసరమే ఉన్నది. ఆడెప్పుడో 200 సంవత్సరాలు బ్రిటిష్ వాడు మన మెదళ్ళు మొత్తం మార్చిపోయి ఇచ్చినటువంటి ఆ మెకాల విద్యా విధానంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనం ఇంకా అదే పరదేశ, పరమత, పరమోజులోనే పడి ఉంటున్నాం. ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ ఒక హిందూ యోధులుగా, సనాతన ధర్మబద్ధులైనటువంటి యువ కిషోరాలుగా తయారు చేసేటువంటి యజ్ఞంలో ముందుండి నడుపుతున్నటువంటి సోదరుడు ప్రకాష్ గారికి, అదేవిధంగా సోదరి మన లక్ష్మి గారికి, పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇందులో 3-4 నా శిష్యురాలు కూడా ఉన్నారు. అంటే నేను కాలేజీలో చెప్తున్నప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్ళు విష్ణుప్రియ, మణిప్రియ నా శిష్యురాలే. ఆమెకి ఇంకొక చరిత్ర ఉంది. ఇక్కడ ఏదైతే ధ్వజం మనం ఎగిరేసుకున్నామో ఆర్ఎస్ఎస్ ధ్వజం, ఆ ఆర్ఎస్ఎస్ను ఈ కోరుట్ల గడ్డ మీద ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? మీ మేడం వాళ్ళ తాత కస్తూరి ఎల్లప్ప అనేటువంటి వ్యక్తి పూనా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కోరుటలో సంఘశాఖను స్థాపించారు. మీరు అక్కడ చప్పట్లు కొడతా ఉంటే ఇంకో గంట చెప్పాలనిపిస్తుంది, ఇంకా బూస్టింగ్ వచ్చేస్తుంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజు దేశం మొత్తానికి ఎంత గొప్పవాడైతే మన కోరుట్ల ప్రాంతానికి సంఘశాఖ విషయంలో మీ మేడం వల్ల తాత కస్తూరి ఎల్లప్ప గారు అంత గొప్పవారు. అలాంటి వారసత్వం నుంచి వచ్చినప్పుడు ఒక మంచికి ఒక ఉదాహరణ చెప్పి ఇంకా ప్రతి ఒక్కొక్కరు ఎంతో ధైర్యంతో, ఎంతో శక్తియుక్తులతో ఇక్కడ మిమ్మల్ని తీర్చిదిద్దడానికి ఎన్నో కష్ట నష్టాల నుంచి వస్తున్నటువంటి మహానుభావులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సుశిక్తులై ఉన్నారు. వాళ్ళందరి పాలనలో శిక్షణ పొందుతున్న మీరందరూ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఇంకా ఇప్పుడు చెప్పుకున్నాం ఏం పేరు, శంభాజీ మహారాజ్ లాగా చావా తీర్చిదిద్దపడాలి. సిద్ధపడతారా? భారత్ మాతాకి వందనం మా భారత మాతా, అభివందనం నీ ఆరాధనకై విరిసిన సుమనస్సులం
అఖండమై అజేయమై విలసిల్లుమా భారతీ భగవతీ నిశేషజాడ్యాపహి. అర్థమైందా? అమ్మ భారతమాత నీకు నమస్కారం. ఇది నేను రచించినటువంటి శ్లోకం. వందనం మా భారతమాత, ఈ దేశాన్ని సృష్టించి మమ్మల్ని అందరినీ కని ఇక్కడ మేము బతికేలాగా అవకాశం ఇచ్చినటువంటి భారతమాత నీకు నమస్కారం, వందనం. అఖండమై అజయమై ఎందరో పొరుగు దేశాల వాళ్ళు దోచుకొని చొరబడి చిన్నగా చేసేది ఈ దేశం. వాస్తవానికి చాలా పెద్ద దేశం. చుట్టూ ఉన్నటువంటి 10-15 దేశాలు కలిపితే ఒక మన భారతదేశం అవుతుంది. అంత అఖండమైనటువంటి భారతదేశం మోడీ గారి నేతృత్వంలో మెల్లమెల్లగా మన దేశం సువిచారం అయిపోతుంది. వాడు పాకిస్తాన్లో ఎత్తుకెళ్ళినటువంటి పిఓకే ఆక్రమించుకున్న స్థలాన్ని మనం తీసేసుకుంటున్నాం. అట్లా భారతదేశం అఖండమై ఉండాలి, అజేయమై ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరోసారి పాఠశాల యజమాన్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ భారత్ మాతాకి వీర శివాజీ ఉల్టా చెప్తే చెప్తారు జై భవానీ జై.